శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాసుల్లోకి వెళ్దాము. కుంభరాశి వారికి రెండు గ్రహాల యొక్క పరిస్థితులు చాలా బాగున్నాయండి ఈ వారం రోజుల కాలంలోనూ. ఒకటి రాశిలో చంద్రుడు, 2 షష్టంలో బుధుడు. మరి ఈ 2 గ్రహాల వల్ల వారం అంతా బాగుంటుందా అనేది చాలా వరకు అనుమానం వస్తుంది. ఏ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఆ గ్రహాలే ఇస్తూ ఉంటాయి కాబట్టి ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల ఫలితాలు అలాగే ఉన్నాయి. శుభగ్రహాలు 2 గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు కాస్త శుభము ఉన్నది అంటే తక్కువగా ఉన్నది. రాశిలోనే చంద్రుడు మృష్టాన్న భోజనాలను ఇస్తారు, వినోద కాలక్షేపాలను ఇస్తారు, 10 మందితో సహాయ సహకారాలని పొందుతారు, ఇస్తారు. ఇవి అన్ని విధాలుగాను బాగానే ఉంది. కానీ చంద్రుడు రాశిలోనే రాహుతో కలిసి ఉన్నారు. ఇది జాగ్రత్తలతో కూడి ఉన్న కాలము. అలాగే మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా కనిపిస్తున్న కారణం చేత అన్ని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం చెయ్యండి, శివారాధన చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి నవధాన్యాలు అనగానే మనందరికీ తెలుసు, బియ్యము, గోధుమలు, కందులు, పెసలు, మినుములు, బొబ్బర్లు, గోధుమలు, అలాగే పెసలు, అల్సందలు, శనగలు. అలాగే ఈ నవగ్రహాలకి కూడా ఈ నవధాన్యాల పేరుతో, నవగ్రహాల పేరుతో ఈ నవధాన్యాలని దానం ఇచ్చినట్టయితే చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ మాకు దానం ఇవ్వడానికి ఎవరు మనుషులు దొరకట్లేదండి అనుకున్నట్లయితే ఈ 9 రకాల ధాన్యాలని కొంచెం తీసుకుని
రాత్రిపూట నీళ్ళలో నానబెట్టండి. మరుసటి రోజు ఉదయమే శుభ్రంగా వాటిని కడిగి ఆవుకి పెట్టండి. ఇలా ఒక 40 రోజులు చేసినందువల్ల చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్రాలు చేసుకోవడం ద్వారా, నవధాన్యాలు దానం ఇవ్వడం ద్వారా, అలాగే ఇంటి ఇలవేల్పుని పూజించడం ద్వారా, శివారాధన చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, జాగ్రత్తల అంశానికి వచ్చినట్టయితే ప్రతి విషయంలోనూ జాగ్రత్తే. కుటుంబ జీవితము, అన్నదమ్ముల సహాయ సహకారము, మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, భార్యాభర్తల రీత్యా, వివాహాది శుభకార్యాల రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, ఉద్యోగ రీత్యా అన్ని అంశాల పట్ల కూడా పూర్తిగా సంయమనం కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి వారాంతంలో మారినటువంటి చంద్రస్థితి కానీ, బుధుని యొక్క స్థితి కానీ ఏమైనా అనుకూల ఫలితాలను ఇస్తోందా అంటే ఏమీ అనుకూలమైన ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కాబట్టి ఓర్పుతో ఉండండి, చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి, సంయమనంతోనే ప్రశాంతతని సాధించండి. ఎప్పుడైతే గ్రహాల యొక్క అననుకూలత ఉన్నదో దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా బాగా గుర్తు ఉంచుకొని ప్రవర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అది ఏమిటి అంటే ప్రేమ వ్యవహారాల విషయంలో ఎక్కడా కూడా మీరు పర్వాలేదులే ఇంట్లో చెప్దాము, పెద్దల యొక్క సమక్షంలోనే వివాహం చేసుకుందాము, పెద్దల యొక్క నిర్ణయం మాకు చాలా అవసరం, పెద్దల గురించి మేము ఆందోళన పడుతున్నాము, పెద్దల ఆశీస్సులు మాకు ఉండాలి, ఇలా ఆలోచించుకుంటూ కూర్చున్నారంటే మీకు చాలా ఇబ్బందికర పరిస్థితులే ఏర్పడతాయి. ఇక్కడ ప్రేమ వ్యవహారాలు ఏమాత్రం అనుకూలించే పరిస్థితి లేదు. కాబట్టి అసలు ఇప్పుడు కొన్నాళ్ళు వదిలేసేయండి, ఇప్పుడిప్పుడే మనం ఏమీ మాట్లాడొద్దు అనుకోండి. లేని పక్షంలో ఇబ్బంది పడతారు. మీరు మేము ప్రేమికులం, మేము అన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతాం అనుకున్నా కూడా దెబ్బతింటారు. మీరు ఆలోచించుకుని ఇది చెయ్యొద్దు. మీరు ఇండివిజువల్గా ఆలోచించుకుని కాస్త పరిస్థితుల్ని వాయిదా వేసుకోవడానికి ఇలా ఆలోచించుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరెవరితోటైతే అన్యోన్యతని చూపించుకుంటూ ఉంటారో, అది అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఇతరత్ర ముఖ్యమైన కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధుత్వాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఒక ఎఫెక్షన్ అంటే మటుకు అక్కడ ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా సంయమనంతో ఉండి ప్రవర్తించుకుంటూ కాస్త ఈ సమస్యని దాటవేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.